డిజిటల్ మహిళా సంఘం డాక్టర్ అశ్లేష ఖాళీగా ఉన్నటువంటి మహిళలందరినీ మ్యారేజ్ అయిన తర్వాత ఉద్యోగం చేయాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి అనుకునేటువంటి ఉమెన్స్ అందరికీ ఉమెన్ ఎంపవర్మెంట్ స్కీమ్ కింద ఓ ప్రైవేట్ కంపెనీ పెట్టి మేము అవకాశాలు కల్పిస్తాం, మీ జీవితంలో మీరు ఎదగడానికి, మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి, ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండడానికి అని చెప్పి ఒక స్కీమ్ని స్టార్ట్ చేశారు. అదే డిజిటల్ మహిళా సంఘం. ఆన్లైన్లో రిజిస్టర్ చేయించుకుంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్కి 100 రూపాయల ఫీజు, ఆ తర్వాత 5,000 రూపాయల ఫీజు కట్టాలి. అలా 5,000 రూపాయలు కట్టిన వాళ్ళు 20,000 మంది సభ్యులు వీళ్ళ దగ్గర ఉన్నారు. ప్రతి జిల్లాలోనూ వీళ్ళు ఒక మీటింగ్ పెడతారు. అక్కడికి ఈ మహిళలు రావాలి, వీళ్ళు జాయిన్ చేసిన వాళ్ళు కూడా రావాలి. అంతా బాగానే ఉంది. చాలా మంది మహిళలు అద్భుతంగా అభివృద్ధి సాధించారు, డబ్బు సంపాదించారు అని చెప్తా ఉన్నారు. అది ఎట్లానో నాకైతే అర్థం కాదు. నా కొడుకు జయరాము వృద్ధిలోకి వచ్చినప్పుడు నేను ఎంత సంతోషపడతానో నాకు తెలియదు, కానీ 2025వ సంవత్సరం మాత్రం ఈ జన్మకి ఇది చాలు అనేలా చేస్తున్న జీవితం. 1 కాదు 2 కాదు 18,000 మంది పైచీలుక డిజిటల్ మహిళలుగా మారారు. అఫీషియల్ గా సభ్యత్వం పొందిన వారు 7,500 మంది సంఘమిత్రాలుగా కూడా మారారు. 18,000 మంది డిజిటల్ మహిళలుగా మారారంట. 7,500 మంది అఫీషియల్గా డిజిటల్ మహిళలుగా మారారు. వీళ్ళలో ఒకళ్ళు ప్రెసిడెంట్, సెక్రటరీ, తర్వాత ట్రెజరర్. బిఎన్ఐ గురించి మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది. బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ 1985లో స్టార్ట్ అయింది. అదొక పెద్ద బిజినెస్ చైన్ నెట్వర్క్. అందులో జాయిన్ అయ్యి బిజినెస్ ఎలా చేయాలి, స్మాల్ మీడియం ఇండస్ట్రీస్ అందరూ కూడా ఏ జాబ్ అయినా, ఏ వ్యాపారం అయినా అందులో జాయిన్ అయ్యి కొన్ని సలహాలు సూచనలు పాటిస్తే త్వరగా అభివృద్ధి చెందుతాం అనేది బిఎన్ఐ చేస్తున్నటువంటి పని. అది ట్రస్టెడ్ కంపెనీ. అందులో జాయిన్ అయితే మినిమం గ్యారెంటీ ఉంటుంది. ఆ బిఎన్ఐకి సంబంధించినటువంటి ఆ మోటివ్ ఏదైతే ఉందో దాన్ని కాపీ కొట్టి వీళ్ళు డిజిటల్ మహిళా సంఘాలు అనేటువంటి ఒక బిజినెస్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ 20,000 మంది మహిళల్ని జాయిన్ చేసుకున్నారు. వీళ్ళందరి దగ్గర 5,000 కట్టించారు. మరి వీళ్ళకి ఏం నేర్పిస్తున్నారు? సక్సెస్ అయ్యే వీడియోలు వస్తూ ఉంటాయి వీళ్ళ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే. మరి ఎలా సక్సెస్ అయ్యారు, ఏం ప్రోడక్ట్ అమ్మారు, ఏం నేర్చుకున్నారు, ఎంత సంపాదించారు, ప్రూఫ్లు ఏమీ ఉండవు. అరే, ఒక ఇంటర్ కాలేజ్ స్టూడెంట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు అంటే, డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాడు అంటే వాడి ఫోటో పేపర్లో వేసి వాడి డీటెయిల్స్ అన్నీ పెట్టి కాలేజీ వాళ్ళు అంత బహిరంగంగా ఇది మా సక్సెస్ అని చెప్తా ఉన్నారు. వీళ్ళు ఒక్క మహిళ కూడా సక్సెస్ అయ్యింది ఇలా అని స్టెప్ బై స్టెప్ చెప్పరు. ప్రతి ఒక్కళ్ళు డబ్బులు కట్టాలంట. అయితే ఇప్పుడు నేను ఈ వీడియో మీద ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, చాలామంది మహిళలు ఈ డిజిటల్ మహిళా సంఘం మీద కంప్లైంట్లు ఇస్తూ ఉన్నారు. అంటే పోలీస్ కంప్లైంట్లు కాదు, యూట్యూబ్ ఛానల్స్కి లేదా మీడియాకి చెప్తా ఉన్నారు ఇలా ఫ్రాడ్ చేస్తున్నారన్న వాళ్ళ గురించి ఒకసారి మీరు మాట్లాడండి. డబ్బులు కట్టించుకుంటున్నారు కానీ ఏం నేర్పించట్లేదు. నాకు యాంకర్ అవ్వాలని ఉంది, నేనేం చదువుకోలేదు, 5,000 కడితే నేర్పించేస్తారా? నాకు ఇప్పుడు స్క్రిప్ట్ రైటర్ అవ్వాలని ఉంది, నేను 10th కూడా పాస్ అవ్వలేదు, నాకు స్క్రిప్ట్ మీద సరైన అవగాహన లేదు, 5,000 కడితే నేర్పించేస్తారా? ఇది సాధ్యమయ్యేటువంటి పనేనా? ఆమె ఏం చెప్తారంటే, వాట్సాప్ స్టేటస్ పెట్టడం అనేటువంటి మహిళలు కూడా ఈరోజు క్యాన్వాలో ఎడిటింగ్ నేర్చుకొని తను సక్సెస్ అయింది కదా ఆ విషయాన్ని వీడియో ద్వారా చెప్తున్నారు. క్యాన్వా ఎడిటింగ్ నేర్పిస్తారా మీరు 5,000 పెడితే? యూట్యూబ్లో అవైలబుల్గా లేదా? కైన్ మాస్టర్లో ఎడిటింగ్ నేర్పిస్తారా? ఇది మహిళల అభివృద్ధా? నాకు అర్థం కాల. మరి ఏం చెప్తున్నారు ఇక్కడ? ఈరోజు రేపు డిజిటల్ కంటెంట్ వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతివాడు మీ లైఫ్ని సక్సెస్ చేస్తా అని చెప్పి ఒక మీటింగ్ పెడతాడు. ఆ క్లాసులు వింటారు. మీరు అది నిజమే అనుకొని నమ్మేస్తారు, ఎంతో కొంత డబ్బులు కట్టేస్తారు. డబ్బు కడితే సక్సెస్ వస్తుందని మీరు ఎట్లా నమ్ముతున్నారు? వాళ్ళు ఏం చెప్తారంటే, ఫ్రీగా నేర్పించడానికి ఇది ఏమైనా సత్రమా అంటున్నారు. ఆవిడ సైకాలజిస్ట్, మహిళల సైకాలజీని కనిపెట్టారు. ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ ఏమో ఆలోచిస్తారు, సగటు గృహిణి ఆలోచన ఏంటి, ₹1 రావాలి, ₹1 ఆదా చేయాలి, కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలి అనే ఆలోచన ఉంటుంది. కానీ ఏం చేయాలో ఎలా చేయాలో తెలియదు. వీళ్ళ ఆలోచనని ఆమె క్యాచ్ చేశారు. ఒక 5,000 పెడితే డబ్బులు వచ్చేస్తాయి అనగానే నమ్మేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఒక 5,000 కట్టించేద్దాం. వాళ్ళలో తెలివిగా మాట్లాడే మహిళలు ఎవరైనా ఉంటే, నువ్వు ప్రెసిడెంట్, నువ్వు సెక్రటరీ, నువ్వు ట్రెజరర్ అంటే అయిపోయాయి. మండలానికి ఒక గ్రూప్ తయారైంది అనుకోండి, ఆ మండలంలో గట్టిగా మాట్లాడే మహిళల్ని ప్రెసిడెంట్ చెప్తే ఇంకేం మాట్లాడతారు? వాళ్ళు మాట్లాడరు. అసలు ఏం జరుగుతుంది ఫ్రాడ్ అనేది ఎవరికి తెలియదు. 5,000 గడుచుకుంటున్నారు, సంవత్సరానికి ఒకసారి ఏదో మీటింగ్ పెడుతున్నారు. 2026 డిఎంఎస్ అని అయిపోయింది, 2025 డిఎంఎస్ అయిపోయింది. మీరు అలా ఎందుకుంటున్నారు? మరి ఇంకో మహిళను జాయిన్ చేయండి అని చెప్పి వీళ్ళని ప్రోత్సహిస్తున్నారు. వీళ్ళ ఇంటికి వెళ్ళి ఆ చుట్టాలను, చుట్టుపక్కల ఉన్న మహిళలను జాయిన్ చేస్తున్నారు. వాళ్ళు జాయిన్ అయ్యి 5,000 కట్టిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక, ఏం చెప్తున్నారో తెలియక, ఏమి నేర్చుకోవాలో తెలియక గగ్గోలు పెడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఏం చెప్పట్లా. ఏం నేర్చుకుంటారు? ఈరోజు మనం ఒక మొబైల్ రిపేరు వర్క్ నేర్చుకోవాలి అంటే ఒక కోచింగ్ సెంటర్కి వెళితే కనీసం సంవత్సరం టైం పడుతుంది. ఫీజు ఎంత కట్టించుకుంటారు? ఆలోచించండి ఒకసారి.
ఇప్పుడు బిఎన్ఐ లాంటి సంస్థలో చేరాలంటే 40-45 వేల రూపాయలు కట్టించుకుంటారు. మరి దీంట్లో ఊరికే నేర్పించేస్తారా? ఎవడైనా ఏదైనా చెప్తే వెంటనే వెళ్ళిపోయి గుడ్డిగా నమ్మొద్దండి. 1-2 సార్లు చెక్ చేసుకోండి. డబ్బులు పోయిన తర్వాత మీరు గగ్గోలు పెడితే ఉపయోగం ఏముంది? డిజిటల్ మహిళా సంఘంలో కొంతమంది మహిళలు జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన మహిళలు సక్సెస్ అయ్యామని చెప్తున్నారు, సక్సెస్ అయ్యామని వీడియోలు చేస్తున్నారు. ఆ వీడియోలు మరికొంతమంది మహిళలు చూస్తున్నారు. అబ్బో జాయిన్ అయితే సక్సెస్ అవుతాం అని చెప్పి మరికొంతమంది మహిళలు జాయిన్ అవుతారు. వాళ్ళు డబ్బులు కట్టు. అసలు వీళ్ళు డబ్బులు ఎందుకు కట్టారు? ఏమి నేర్చుకున్నారు? ఏమి సక్సెస్ అయ్యారు? రెవెన్యూ ఎంత జనరేట్ చేశారు? ఇలాంటి విషయాలు ఏం చెప్పాలి. ఎన్నో వీడియోలు ఉన్నాయి వీళ్ళకి. ఒక్క వీడియోలో కూడా నేను పలానా వర్క్ నేర్చుకున్నా, ఈ వర్క్ ద్వారా నాకు నెలకు ఒక 15-20 వేలు వస్తుంది అని ఒక్క మహిళ కాన్ఫిడెంట్గా చెప్పట్లేదు. అక్కడ దాకేందుకు ఆ కోచ్ కూడా నా దగ్గర ఉన్నటువంటి మహిళలందరూ నెలకు 50,000, 60,000, 1,00,000, 2 లక్షలు సంపాదిస్తున్నారు అంటున్నారు. ఎలా సంపాదిస్తున్నారు అది చెప్పట్లేదు. ఎలా సంపాదిస్తారు? ఇవాళ బేసిక్ ఎడిటర్ ఉంటే వాడికి 15,000 శాలరీ వస్తుంది. ఒక కంపెనీలో కూర్చొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడిటింగ్ చేస్తాడు. సీనియర్ అయ్యాక 25-30 వేలు సంపాదిస్తాడు. వాడు ఎక్కడో ఒక ఎడిటింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నాడు. ఒక 6 నెలలు, సంవత్సరంన్నర నేర్చుకున్నాడు. అడోబ్ ప్రీమియర్ ప్రోనో, ఫిల్మోరానో, క్యాప్ కట్ సాఫ్ట్వేర్లో ఎడిటింగ్ చేయడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత వాడికి ఉద్యోగం వస్తుంది. నేర్చుకోవడానికి వాడు ఖర్చు పెట్టాడు. క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మీరు డిజిటల్గా నేర్పిస్తా అంటున్నారు. డిజిటల్గా ఏం నేర్పిస్తారు మీరు? డిజిటల్గా నేర్చుకోవాలంటే యూట్యూబ్లో నేర్చుకోకూడదు. యూట్యూబ్లో నేర్చుకొని, యూట్యూబ్లో చదువుకొని ఐఏఎస్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. యూట్యూబ్లో నేర్చుకొని సెల్ ఫోన్ రిపేర్లు చేసేవాళ్ళు ఉన్నారు. యూట్యూబ్లో నేర్చుకొని ఎడిటింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇన్నుంటే మరలా మీరు డిజిటల్గా ఏం నేర్పిస్తారు వీళ్ళకి? 5,000 రూపాయలు మీకు కట్టి వీళ్ళు డిజిటల్గా నేర్చుకునే బదులు రూపాయి కట్టకుండా యూట్యూబ్లో సబ్స్క్రిప్షన్ ద్వారా నేర్చుకోవచ్చు కదా. మహిళలను అలా ఎందుకు ఎంకరేజ్ చేయట్లా? ఈమె వెనుకున్నటువంటి వ్యక్తులు ఒక పెద్ద సంస్థగా మారి చాలా పెద్ద ఫ్రాడ్ ఇది అని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. నాకు కూడా వీళ్ళ వీడియోలు చూస్తే అదే అనిపించింది. గ్యాంబ్లర్ సినిమాలో నువ్వు ఒకరిని జాయిన్ చేయి, వాడిని ఇంకోటి చేయమని, వాడిని 15,000 కట్టమని, వాడో 15,000, నీ కింద ఇంతమంది అంతమంది జాయిన్ చేసినట్టే ఉంది సేమ్ ఇది. నాకు ఎక్కడా కూడా డిజిటల్ మహిళ సంఘంలో నిజాయితీ కనిపించాల. అన్ని అబోత కల్పన మాటలు. ఆవిడ మాట్లాడుతుంటే జనాలను బ్రెయిన్ వాష్ చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది. చాలామంది ఇదే మాట. మహిళల్లో ఎవరు సక్సెస్ అయ్యారు? ఒక్కరు కూడా సక్సెస్ అయ్యారు. ఏం సంపాదిస్తున్నారు? మహిళలు క్యాన్వా ఎడిటింగ్ చేసి ఏం సంపాదిస్తారని నాకు ఒక మాట చెప్పండి క్లియర్గా. కుట్టు మిషన్ అంట. కుట్టు మిషన్ డిజిటల్గా నేర్చుకుంటే వస్తుందా? ప్రాక్టికల్గా వెళ్ళిపోయి నేర్చుకుంటే వస్తుందా? ఏం నేర్పిస్తారు మహిళల ఉపాధికి? ఏమీ లేదు. ఇదంతా కూడా ఫ్రాడ్. చాలామంది ఈ డిజిటల్ మహిళా సంఘం గురించి కంప్లైంట్లు చేస్తూ ఉన్నారు. త్వరలో ఈ ఫ్రాడ్ కూడా బయటికి రాబోతుంది. ఇప్పటి వరకు ఎన్నో ఫ్రాడ్ న్యూస్లు, ఎన్నో ఫ్రాడ్ వీడియోలు మేము ముందుకు తీసుకొచ్చాను. ఇది కూడా అలాంటి ఒక ఫ్రాడే ఖచ్చితంగా బయటకు వస్తుంది అనేది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం అంటే మీరేమనుకుంటున్నారు? మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా డిజిటల్ మహిళా సంఘంలో జాయిన్ అయ్యి ఉన్నారా? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి. కుదిరితే డిజిటల్ మహిళా సంఘం లాంటి సంఘాల్లో చేరాలనుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి కొంచెం ఉపయోగపడుతుంది.